తెలంగాణలో సార్వత్రిక సమరం పతాక స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దూకులుగా వెళ్తున్నాయి. తెలంగాణలో ఒకే రోజు 3 పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించడం ఎన్నికల వేడిని మరింత పెంచింది. అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ల పరస్పర విమర్శలు కాకరేపాయి. తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్కు చేరింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కేంద్రంలో వరుసగా 3వ అధికారంలోకి రావడంపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మొత్తం 17 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలవాలన్న టార్గెట్తో పావులు కదుపుతోంది. ఇందుకోసం సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజీగా గడిపారు. మంగళవారం మధ్యాహ్నం బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమయ్యారు. ఎన్నికల స్ట్రాటజీపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత విజయ్ సంకల్ప్ సమ్మేళనం పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. రానున్న నెలన్నర పాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు 3 కుటుంబ పార్టీలేనంటూ అమిత్ షా విరుచుకుపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు విఫలమయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు అమిత్ షా. परिवारवादी पार्टियां, कांग्रेस पार्टी आप देखे जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी, अब राहुल गांधी, आगे भगवान जाने कौन गांधी। ये केसीआर के बाद केटीआर, केटीआर केसीआर, केसीआर केटीआर, और बड़े मियाँ तो बड़े मियाँ, छोटे मियाँ भी सुभान अल्लाह। ये मजलिस भी परिवारवादी पार्टी है। मित्रों, ये दोनों पार्टियां कांग्रेस और टीआरएस दोनों पार्टियां भ्रष्टाचार में लिप्त पार्टियां हैं। मैं आपको बताता हूं, रेवंत रेड्डी मेरी बात का जवाब दे। अगर साहस है तो कल प्रेस कॉन्फ्रेंस कर के है कि अमित भाई ने जो कहा वो गलत है। एक कांग्रेस पार्टी ने कोल ब्लॉक का घोटाला किया, कॉमनवेल्थ का घोटाला किया, 2G का घोटाला किया, शारदा चिट फंड का घोटाला किया, एयरसेल मैक्सेल का घोटाला किया, अंतरिक्ष देवास का घोटाला किया, लैंड फॉर जॉब में घोटाला किया। మరోవైపు మార్చి 15 తర్వాత ప్రధాని మోడీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకోసం 3 భారీ బహిరంగ సభలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. వరుసగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో రోజుల వ్యవధిలో పర్యటిస్తుండడం చూస్తే కమలనాథులు రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే ఊపు సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 6 గ్యారెంటీలతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి ఈ వేదికగా శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు, ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి శ్రీమతి సోనియమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా,
ఇవాళ మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా పెద్దమ్మలకు, మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి. మన నాయకురాళ్ళు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం. మా నాయకురాలు సోనియా గాంధీ అని. అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డను కలవలే. ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే. మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే. మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు. మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మహిళా శక్తి పథకంతో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పునఃప్రారంభించినట్లు అయింది. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని 0 వడ్డీ రుణాల పథకంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్మెంట్ చేయనుంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రకటించడం వల్ల తమకు లాభిస్తుందని హస్తం పార్టీ నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇందుకోసం సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో కథనబేరి పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీపై గులాబీ బాస్ కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు. 2 పార్టీలను జనం నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజల అండతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం, సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా, ఒక సందర్భంలన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు. దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఎంతో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై 3 పార్టీలు దృష్టి సారించాయి. లెక్కలు గట్టి మరీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.